కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం ఇప్పుడు బయటపడింది. అది ఏంటంటే తీవ్రవాదుల జాబితాలో కొంతమంది నాయకుల పేర్లు చేర్చి వాళ్ళకి సంబంధించిన డేటా బయటికి తీసుకొచ్చారు. వాళ్ళని వేధించడానికి వాడారు. బీహార్ రాష్ట్రంలో అనధికారిక వ్యవహారాలు నడిపించినట్టుగానే బీహార్కి చెందిన ఆల్ ఇండియా అధికారులు బీఆర్ఎస్ పార్టీ నడిపించారన్నటువంటి ఆరోపణలు ఒకవైపున వస్తే అప్పటి సీఎం చెందిన సామాజిక వర్గాన్ని గ్రిప్లో ఉంచుకున్నారు. సీఎంఓలో పనిచేసే వాళ్ళతో పాటు ఇంటెలిజెన్స్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు అని ఇప్పుడు తాజాగా ప్రభాకర్ రావు ఉదంతం బయటకు వచ్చింది. ప్రభాకర్ రావు పదవీకాలం ముగిసినా ఆయన కొనసాగించి అత్యంత కీలకమైన ఎస్ఐబి అప్పగించారు. ఇది మావోయిస్టుల కదలికల మీద దృష్టి పెట్టేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ. కానీ ఈ పేరుతో ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నేతలు ఫోన్స్ ట్యాప్ చేశారు. ఇక వాళ్ళ ప్రైవేట్ చాట్లు కూడా తెలుసుకున్నారు. దాన్ని బేస్ చేసుకునే అందరు నాయకుల్ని ఇంక్లూడింగ్ బీజేపీలో నాయకుల్ని అగ్రెసివ్ వెళ్ళనీయకుండా చేయడంలో కానీ కాంగ్రెస్ నాయకుల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి కానీ వినియోగించారు. ఇప్పుడు ఏదైతే ఇంతవరకు ఎప్పుడూ లేనిది చరిత్రలో ఎస్ఐబి డిఎస్పీని సస్పెండ్ చేయడం, అది కూడా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయడం అన్నటువంటిది. కాబట్టి ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కేసీఆర్ చేయించారన్నటువంటి విషయం అయితే బయటపడిపోయింది. కాకపోతే అట్లాంటి చేయించినందుకు అరెస్టులు చేయాలా, శిక్షించాలా లేదా అన్నది ఇక్కడ సమస్య.